లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసంలో గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సెప్టెంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయా, ఏ విధంగా ఉంటుందని తెలియచేయండి. వీరికి ఉన్నటువంటి మొండి వైఖరి కావచ్చు, మొండి తత్వం కావచ్చు, వారు అనుకున్న సాధించడానికి ఎక్కడ దాకా వెళ్ళేటువంటి తత్వం కావచ్చు, ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. కానీ ఇటీవల మొన్న 12వ తారీఖు ఆగస్టు 12వ తారీఖున అతి పెద్ద సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం ఒకటి ఆశ్లేష నక్షత్రం 3వ పాదం కర్కాటక రాశిలోనే సంభవించింది. దాని యొక్క సమస్య అనేది 3 మాసాలు ఉంటుంది. ఈ 3 మాసాల లోపు వీరైతే ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకొని ఉండాల్సిందే కర్కాటక రాశి వారు. లేకపోతే కనుక ఆ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలకి అయితే కనుక వీరు కొంచెం ఇబ్బందితో పడతారు. ఆశ్లేష నక్షత్రం కాబట్టి ఏదైనా పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ గ్రహణ ఛాయ వలన. లేదా బాడీలో బ్లడ్కి సంబంధించి కానీ స్కిన్కి సంబంధించి కానీ విషయాలు ఏదైనా రావచ్చు. ఎందుకంటే కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం అంటే చాలా గొప్ప నక్షత్రం అనమాట. అది ఆ నక్షత్రానికి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కాలసర్ప దోషం, నాగదోషం, కుజ దోషాలు వస్తాయి. కాబట్టి ఆ దోషాలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు అవ్వవు, లేట్ అవుతుంది. పెళ్ళిళ్ళు అయినా వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి, కొట్లాట్లు అవుతాయి, విడిపోయేదానికి ఉంటుంది, పిల్లలు పుట్టేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ దోషాల పరిహారం ఏంటంటే కనుక గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఉలవలు, వీటితో పాటు బియ్యము, ఇవన్నీ కూడా కలగలిపేసి ఒక 2.5 కిలోలు పెట్టుకొని ఎక్కడైనా బ్రాహ్మణ తుమ్ముడికి దానం ఇచ్చేయాలి. లేదా అచ్చుకులు వారు, అయ్యవారు, సోమవారం ఎక్కడ ఉంటే ఇచ్చేయాలి. నవగ్రహాల మీద పోసేయాలి. లేదంటే ఒక క్లాత్ పరుచుకొని వీరికి వీరే అభిషేకం చేసుకోవాలి. భుజాలపైన అభిషేకం చేసుకునేటప్పుడు నల్ల నువ్వులు, నల్ల మినుములు కూడా పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా 3 కిలోలు అవుతాయి. అవన్నీ కూడా భుజాలపైన అభిషేకం చేసుకొని అవన్నీ కూడా ముడుపులా కట్టుకొని ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేసేయాలి. అప్పుడు ఈ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం అయితే అయిపోయినట్టు. లేకపోతే కనుక వాటిని వెంటాడుతూనే ఉంటుంది 3 మాసాలు కూడా. ఆర్థికమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలు కొట్టుమిట్లాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా వీరు తిథి, వార, నక్షత్రం ఏమీ లేకుండా పర్లేదు, ఏ సమయాన్ని చేసుకోవచ్చు. ఇది చేసుకుంటే సరిపోతుంది. అలానే కనుక ఈ సెప్టెంబర్ మాసం అయితే కనుక వీరికి కర్కాటక రాశి వారికి అయితే కొంచెం చుక్కెదిరని చెప్పొచ్చు. అన్ని రకాలు కూడా డబ్బులు ఇచ్చి ఉన్నాయి కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, కాళ్ళకి చెప్పులు అరిగిపోయేలాగా తిరుగుతూనే ఉండాలి. లేదంటే నాకు గురువుగారు బండి ఉంది, దానిలో పెట్రోల్ కూడా పోసుకుంటా అంటే టైర్ అరిగిపోద్ది, చెప్పులు కాకపోతే టైర్ అరిగిపోద్ది, ఏదోటే అరిగిపోయేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలానే దీని దగ్గర మూలికైతే తాటిగా పడ్డట్టుగా వీరికి ఏదైనా ఎఫ్ఐఆర్స్ కానీ, అక్రమ సంబంధాలు కానీ ఇంకేదైనా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా వాటి నుంచి కూడా వీళ్ళకి ఖచ్చితంగా రోడ్డు పడిపోతారు. చెడు వ్యసనాలు ఉన్నాయి అనుకోండి, ఇంకా ఎలా ఉండిద్దంటే ఒక కాలికి ఏదైనా ఎదురుగా తగిలింది అనుకోండి, దానికి అన్నీ తగులుతుంటాయి మళ్ళీను. అలానే వీరికి ఏంటంటే ఒక పక్కన గ్రహణ దోషం, ఓ పక్కన గ్రహాల యొక్క స్థితిగతులు, మరో పక్కన వీరి గోచారం, ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే కనుక దశలు, అంతర్దశలు ఇవన్నీ కలిసి వచ్చాయనుకోండి, ఇంక వీరి పరిస్థితి ఏంది? కాబట్టి నెమ్మదిగా ఉండాలి, చేసే పని నెమ్మదిగా చేసుకోవాలి. ఎవరితో మాట్లాడేటప్పుడు ఆచిచూచి మాట్లాడుతూ ఉండాలి. వీరికి సమీపంలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి ఉంటే ఇమ్మీడియట్లీగా ఉన్న పళంగా ఈ వీడియో చూడగానే వెళ్ళి అభిషేకం చేసుకోవాలి. ఈ వారం ఉంది, తిథి ఉంది, నక్షత్రం ఉంది, ఈరోజే చేయాలని ఏం లేదు. ముందు ఉన్న పళంగా వెళ్ళి అభిషేకం చేసుకోవాలి. ఆ సుబ్రహ్మణ్య స్వామి వీరిని ఈ మాసంలో అయితే కాపాడగలబోతున్నాడు. మరొకటి ఏంటంటే కనుక ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా విదేశీ ప్రయత్నం చేస్తే నష్టపోతారు. కాబట్టి ఈ సెప్టెంబర్ మాసంలో విదేశీ ప్రయత్నం కూడా వీరు చేయకుండా ఉంటే చాలా మంచిది. అలాగే గురుగారు, మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఎలానో అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మొత్తానికైతే అదృష్టమని చెప్పుకునేలాగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి మొండి వైఖరి కావచ్చు, మూర్ఖత్వం కావచ్చు, వీరు చేసే పని ఎదుటి వాళ్ళకి నచ్చపోవడం కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఉండి వారిపైన ఏదైనా చెడు దృష్టితో చూసేటువంటి యోచన కూడా కనపడుతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఎవరిని నమ్మకూడదు, మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేసుకోకూడదు. అలానే వీరికి ఏంటంటే కనుక కలిసి వచ్చే కలర్ అయితే కనుక గచ్చకాయ కలరు, స్కై బ్లూ కలరు, వైట్ కలరు కర్కాటక రాశి వారికి బాగుంటుంది. వీరికి 4, 8 2 నెంబర్ కూడా అద్భుతంగా ఉంటాయి. 9 కూడా బాగానే ఉంటుంది. అలానే వీరికి తూర్పు దిశ ప్రయాణం, దక్షిణ దిశ ప్రయాణం కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి పరిహారాలు అయితే ఎట్లానో భాద్రపద మాసం వస్తుంది. ఈ భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది. ఈ వినాయక చవితి పర్వదినాలు 9 రోజులు నవరాత్రులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో వచ్చేసి వీళ్ళు 8వ రోజున, లేదు అంటే కనుక 6వ రోజున, 8 కానీ 6 కానీ ఈ 2 రోజుల్లో కనుక మనకి ఈ శనగలు అంటే బ్రౌన్ శనగలు, ఈ బ్రౌన్ శనగలు తెచ్చి గుడాలుగా వండేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టవచ్చు. అలానే పానకము, వడపప్పు, ఈ పానకము చాయ్ పప్పు తీసుకొచ్చి నానపెట్టి వడపప్పుగా చేసుకొని దానిలో కొబ్బరి ముక్కలు, బెల్లం వేసినటువంటి నైవేద్యాన్ని స్వామివారికి పెట్టడం ద్వారా వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా కనపడుతుంది. కాబట్టి ఇలాంటిది ఏమి నుండి చేసుకోవాలి. అలానే పెళ్ళిళ్ళు కాకుండా కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలుండి, పితృదోషాలుండి ఎన్నో పెట్టి పీడిస్తూ ఉండి అంతే కనుక ఆ దోషాలు ఎలా కనిపెట్టాలి అంటే
స్కిన్ ఎలర్జీ రావటం, స్కిన్ పైన దద్దుర్లు మచ్చలు రావటము, స్కిన్కి ఇక మనకి పొట్లా లేచిపోవటము, ఇలాంటివి ఉంటే కనుక వారికి కాలసర్ప దోషం ఉంది అని అర్థం. అలా ఉన్నాయంటే కనుక వారికి ఖచ్చితంగా మర్కత గణపతి అని ఉంటారు, గ్రీన్ కలర్లో ఉంటారన్నమాట. మనకి ఎమరాల్డ్ అంటారు, ఎమరాల్డ్ కలర్లో ఉంటారు, మర్కత గణపతి అంటారు. అలాంటి గణపతిని తెచ్చుకొని రాయి రూపమైన మనకి ఫారెస్ట్ రూపమైనా సరే అలాంటి గణపతిని తెచ్చుకొని పూజించుకోవడం ద్వారా వీరికి ఆరోగ్య ప్రకారంగా బుధ భగవాన్ యొక్క శుభదృష్టి అన్నీ కూడా మలుచుకొని ఉంటాయి. అష్టైశ్వర ప్రాప్తి కలిగేందుకు ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారంగా ఇలాంటి గణపతిని తెచ్చుకొని పూజించుకుంటే వీరికి మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. ధన్యవాదాలు గురుగారు.